ప్రశాంత్ కిషోర్ ఒక బిజినెస్ పర్సన్, పొలిటికల్ స్ట్రాటజీ ఒకప్పుడు. సో ఆయన ఈ మధ్య ఏదో ఒక మీటింగ్ పెట్టి హైదరాబాద్ లో ఏదో ఒక దాంట్లో అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మీద ఏదో ఒకటి అవగాహన ఇచ్చాడు. సంక్షేమము, అభివృద్ధి అంటూ. తెలుగుదేశం పార్టీ ఈ ఎల్లో మీడియాలు ఒకప్పుడు అతను ఒక బిజినెస్ పర్సన్ గా ఇదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాంపెయిన్ చేసినప్పుడు, పొలిటికల్ స్ట్రాటజీగా ఉన్నప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ ను నోటికొచ్చినట్టు, అతను ఒక ప్రశాంత్ కిషోర్ పర్సనాలిటీ కాకుండా ఏకంగా అతనికి చెందిన రాష్ట్రం, ఏ రాష్ట్రం నుంచి వచ్చాడు, బీహారీలందరినీ గుండాలంటూ, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు బీహారీ గుండాలంటూ ఇక్కడ తీసుకొచ్చి పెట్టారంటూ తిట్టుతూ ఇతన్ని, అలాగే ఈ ఎల్లో మీడియాలందరూ ఇతనే రాష్ట్రాన్ని నాశనం చేసినాడు, అసలు పనికి రాకుండా పోయింది ఈ రాష్ట్రము, చేయడానికి మేజర్ కారణం ప్రశాంత్ కిషోర్ అని చెప్పినోండి ఈ రోజు ఆయన భుజాల మీద ఎత్తుకొని అతను ఏదో ఆ పెద్ద ఇదైనట్టు స్టేట్మెంట్ కి ఏదో క్రెడిబిలిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అతనికి క్రెడిబిలిటీ ఏముంది? అసలు ముందు మీ క్రెడిబిలిటీ చెక్ చేసుకోండి. కరెక్ట్ గా గో బ్యాక్ టు 6 నెలల కిందట కూడా మీరు ప్రశాంత్ కిషోర్ ను ఆయన మీ నోటికి వచ్చినట్టు మాట్లాడినారు. అతనికి తెలుగు అర్థం కాకపోవచ్చు, మీకు హిందీ అర్థం కాకపోవచ్చు, కాదు ఇప్పుడు కన్వర్ట్ చేసే వాళ్ళు ఉండరు. అది జరిగిన వాస్తవం. ఆయన ప్రశాంత్ కిషోర్ ఏం క్రెడిబిలిటీ ఉంది? ఫ్రంట్ లైన్ పాలిటిక్స్ లోకి వచ్చి భారతదేశంలో అంతా కాంగ్రెస్ పార్టీని వాళ్ళని చేద్దామని దేశం అంతా తిరిగి ఫెయిల్ అయినాడు. సొంత రాష్ట్రమైన బీహార్ లో పాదయాత్ర చేసి మానుకొని ఇప్పుడు ఆ కొట్టు కట్టేసి ఎక్కడ ఫీజు దొరుకుతుందా, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి సలహాలు ఇస్తామని దేశం అంతా తిరుగుతున్నాడు. అవుట్డేటెడ్ అయిపోయాడు ఆ సిస్టమ్ లో కూడా. అటువంటి మీరు భుజాలు మీద మోసుకొని 6 నెలలకే యూటర్న్ తీసుకొని ఈ రోజు అతనికి క్రెడిబిలిటీ ఉన్నట్టు మాట్లాడుతున్నందుకు మీరు సిగ్గుపడాలా? జర్నలిజం ముసుగులో మీరు చేస్తాన్న ఈ ఆ పదం వాడచ్చు లేదు అనొచ్చు. మీరు ఈ వ్యభిచారాన్ని కూడా ప్రజలకు ఇంత గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో టార్గెట్ 175 అత్యంత మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రాష్ట్ర రాజకీయాలను దూరం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి జవాబు చెప్పబోతున్నాడు. వాళ్ళకంతా మామూలే. చంద్రబాబు నాయుడుకు, జనసేనకు మళ్ళా కోర్టు కట్టేసారు, 2 లేను అంతా తిరుగుతుంది సార్. మీ గురించి చూసుకోండి. ప్రజల్లో ఒక మీడియా రిప్రజెంట్ చేస్తున్న మీ క్రెడిబిలిటీ గురించి ఆలోచన చేసుకోవాలని చెప్తున్నాను. ఇందులో ప్రశాంత్ కిషోర్, జోసెఫ్ యాడ్ నుంచో చెప్తే అయ్యేది కాదు. ఎగ్జాంపుల్ కూడా ఉంది. ఎప్పుడో కాదు, నిన్న మొన్న నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో, తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అతను బీఆర్ఎస్ పార్టీ, అది పక్కన పెడదాం రిజల్ట్స్, బీఆర్ఎస్ పార్టీనే మళ్ళా రాబోతుందని చెప్పాడు. అదేమైంది అందరూ చూశారు. సో కాబట్టి ఈ ప్రశాంత్ కిషోర్ అనే చెప్పిన అతని మాటలకు కానీ, ఈ ఎల్లో మీడియా దాన్ని మోస్తున్న విధానం కానీ ప్రజలు ఎవరో విశ్వసించరు, దాన్ని పట్టించుకునే పరిస్థితి లేరు. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూస్తారు. థ్యాంక్ యూ.